సిటీ న్యూస్కు స్వాగతం. పెడన నియోజకవర్గంలో వైసీపీ ప్రచార సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెడన నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాముకు చెందిన ప్రచార సామాగ్రి పంపిణీకి సిద్ధంగా ఉంచిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో ప్రచార సామాగ్రి ఉంచారన్న సమాచారంతో కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటరమణ అధికారులు పోలీసులను అక్కడికి పంపారు. వీటి వివరాలు నమోదు చేసుకుని 3 కమిటీలో పెట్టి విచారణ చేయడం జరుగుతుందని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి తెలిపారు. బందరు రూరల్ సీఐ పెడన ఎస్ఐ సూర్య శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ వారి కార్యాలయం నుండి పెడన నియోజకవర్గంలో అనుమతి లేని ప్రాంతంలో ప్రచార సామాగ్రి ఉందని కంప్లైంట్ రావడం, దాని మీద వెంటనే సంబంధిత ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ని తదుపరి పెడన పట్టణంలో ఉన్న సిఐ గారు వారి యొక్క బృందంతో ప్రత్యక్షంగా విచారణ చేసి తదుపరి చర్య తీసుకోమని ఆదేశించడం జరిగింది. ఆ సందర్భంగా ఎటువంటి అనుమతి లేని ప్రాంతంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సమయంలో ప్రచార సామాగ్రి దొరికింది. సుమారు 4,34,000 రూపాయలకు సంబంధించింది. దాన్ని వెంటనే స్వాధీనపరుచుకుని పోలీసు వారి కస్టడీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా పూర్తిగా క్రోడీకరించి 3 కమిటీలో వాటిని పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినా దాని మీద తదుపరి చర్య తీసుకోవడానికి అవకాశం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సన్స్టార్ స్కూల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సన్స్టార్ స్కూల్ నందు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సన్స్టార్ స్కూల్ నందు ముస్లింలకు ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ నెల సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ విందును ఏర్పాటు చేసినట్లు స్టార్ గ్రూప్స్ డైరెక్టర్ శ్రీరామ్ తెలియజేశారు. అన్ని కులాలు మతాలు ఒకటే అనే భావన చిన్నతనం నుండే పిల్లలలో నెలకొల్పడానికి పాఠశాలలో ఇన్ని పండుగలను జరపడం జరుగుతుందని ఆయన వివరించారు. ముందుగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి తదనంతరం స్కూల్ సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అయ్యప్పస్వామి, ఆదిత్య, గౌసియా, రవికాంత్, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు బందర్ మండలం తాళ్లపాలెం పంచాయతీలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీలో పర్యటించారు. వైసీపీ మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో భాగంగా బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ సత్రపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు గత 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అన్ని వర్గాల వారికి వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని, మన తన తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలను అందించామని ఆయన పేర్కొన్నారు. రేపు జరిగే ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలిచి మరొకసారి అవకాశం ఇస్తే మరింతగా ప్రజలకు అండగా ఉంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాలిశెట్టి రవిశంకర్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 46వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో 46వ డివిజన్లో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ప్రచారం చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నగరపాలక సంస్థ పరిధి 46వ డివిజన్లో మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదవారు నివసించే నారాయణపురంలో మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇక్కడ మంచినీటి సమస్యను హెడ్ వాటర్ ట్యాంకును నిర్మించి పరిష్కరించామని ఆయన అన్నారు. ఓట్ల కోసం వైసీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారని, ఎంతో కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందిన వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందకపోవడంతో మృతి చెందాడని ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాడ రాము, టీడీపీ నాయకులు గండికోట అంజిబాబు, లక్ష్మి, భాగ్యరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ట్యాంకుల ద్వారా నీళ్ల సమస్య లేకుండా చేయగలిగాం. తర్వాత చాలామందికి కావాలని వాంటెడ్గా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా G+3 కట్టుకుంటే ఇల్లుకు డబ్బులు కట్టుకున్నా కూడా ఇల్లు రాకుండా చేసినటువంటి ఘనత ఈనాటి పాలకులది. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది.
ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీలు చూడం, మతాలు చూడం, కులాలు చూడం అని చెప్పి ఇవాళ ఏ రకంగా మరి ఇంత అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారో. నిజంగా ఒక పెద్ద మనిషి మాట్లాడారు, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకనంటే ఎవరన్నా వచ్చి బయటకు చెప్పాలన్న, ఫోటో దిగాలన్న భయపడే విధంగా ఇవాళ ఉన్నటువంటి పాలకులు ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఆయన చెప్పాడు అప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టినా ఇంత ఇదిగా ఎప్పుడు లేదని చెప్పాడు ఆయన. ఆ ఎమర్జెన్సీ టైంలో కూడా మేము స్వేచ్ఛగా తిరగగలిగామని చెప్పి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పాడు ఇక్కడ. మరి ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితులు. ఇప్పటికైనా మనం గమనించాలి. ఇవాళ ఎంత నీచానికి దిగుతారంటే, ఇవాళ తండ్రి అనుకున్నాం, తండ్రికి మించి తయారయ్యాడు ఇవాళ బందర్లో ఆయన కుమారుడు, పేరు నాని గారి కుమారుడు. కోనలో నాయుడు వెంకట సత్యారావు అని ఒక గ్రామస్తుడు గత 4 సంవత్సరాలుగా బెడ్ రిడన్ అయిపోయాడు. అతను మంచం మించి లెగలేడు. అన్నీ కూడా మంచం మీద చేస్తూ ఉన్నారు వాళ్ళకి. గతంలో కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అతను ఎక్కడ బయటికి కూడా రాలే, ఇంట్లో నుంచి బయటికి. అతను ఆ అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోతే ఆ బాడీని పెద్దలందరూ కూడా వాళ్ళు ఖననం చేశారు, సమాధి చేశారు. ఈయన వెళ్ళి సమాధి మీద పడి అయ్యో లైన్లో నుంచుంటే, పెన్షన్ కోసం లైన్లో నుంచుంటే చనిపోయాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఏమనాలి? శవరాజకీయాలు కాక ఇంకేమనాలి? ఆయన అనారోగ్యంతో అతను చనిపోతే వెళ్ళి ఆ సమాధి మీద పడి అయ్యో నువ్వు పెన్షన్ కోసం నుంచి చనిపోయావని మాట్లాడుతూ ఉన్నాడంటే ఒకసారి ప్రజలను కూడా ఆలోచించాలి. ఇంత దిగజారిపోయారు శవరాజకీయాలు. బాబాయ్ని వేసేసి శవరాజకీయం చేసి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ రకంగా మొన్న కూడా చెప్తా ఉన్నారు, చిన్నాపురంలో ఒక కుర్రోడు చనిపోయాడంట. ఆయన అన్నప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది. ఒకసారి బలాన్ని చచ్చేడు ఇచ్చాం కదా, ఒక 50 ఎకరాల గోడౌన్లు కట్టుకున్నారు కదా, మరి ఇంకా కొంచెం బలం ఇస్తే ఇంకో 50 ఎకరాలు పక్క ఆ ఊర్లో ఇంకా ఆక్రమించి అది కూడా ఇంకా గోడౌన్లు కట్టుకోవటానికి కానీ బలం అని అడుగుతా ఉన్నాను నేను. నీ బలం ఇస్తే ఏం చేసావు? పోర్టు కోసం పనిచేసావా? మెడికల్ కాలేజీ కోసం పనిచేసావా? నీ బలాన్ని దేనికి ఉపయోగించావు? 3 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తే నీ తండ్రి తోసుకోవడానికి, బ్లాక్మెయిల్ చేసుకోవటానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవటానికి ఇక జీవితంలో మమ్మల్ని గెలిపించరు కాబట్టి డబ్బన్న ఉండిపోతానే దుర్మార్గమైన ఆలోచన పక్క నుండి గమనించా నేను. బలాన్ని ఇవ్వాలంట, బలాన్ని ఏం బలాన్ని ఇవ్వాలి? అక్కడ చేరిన వాళ్ళు పక్కన వాళ్ళే చెబుతా ఉన్నారు. ఇంత దారుణంగా నువ్వు మోసం చేసి ప్రజల్ని ఒక్క పనికి కూడా ఇచ్చి బ్లాక్మెయిల్ చేసుకుంటూ 100 కోట్లు సంపాదించి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని చాలా బాగా చూసుకుంటామని చెబుతా ఉన్నాడు. కుటుంబంలో కలుపుకుంటారంట. ఏం చేశాను? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా మీద ఒక తప్పు చెప్పమను, 100 తప్పులు చెబుతా పేరు నాని నువ్వు చేసిన తప్పులు. నా మీద ఒక తప్పు చెప్పే దమ్ముందా నీకు? ఏం చేసావు? నీకు సేవ చేయటం, నీ పార్టీని గెలిపించడానికి, నిన్ను గెలిపించడానికి 4 సంవత్సరాల పార్టీలో ముందుండి పోరాటం చేసి గెలిపించాను. 11 కేసులు పెట్టుకున్నా కానీ నేను ఒక్క మచ్చ లేకుండా, తప్పు లేకుండా పనిచేశా. నీ దగ్గర ఉండ సోటా నాయకులు, ఓటా నాయకులు ఎవరు కూడా గత ప్రభుత్వంలో తిరిగామండి, అందరికి వారింటింటికి తిరిగాము, ఇలాగే చెప్పాము. ఈరోజు రవీంద్ర గారు తిరుగుతుంటే అందరూ బాబు మోసపోయాము నాయన నీకే వేస్తామని ఎంతో స్పందనిస్తున్నారు. ఎవరి కాళ్ళకి అందరూ కూడా బలైపోయామన్న ఆశతోనే ఉన్నారు. కాకపోతే కొంతమంది ఒప్పుకోలేకపోతున్నారు. కానీ మళ్ళీ కూడా సైకిల్ గుర్తు కొట్టేస్తారు, మన గాజు గ్లాస్ గుర్తు కొట్టేసి నిజంగా మంచి మెజార్టీ 2 గెలిపిస్తారు. ఏ వార్డుకి వెళ్ళినా అసలు ఎక్కడ వద్దు, ఈ పరిపాలన వద్దన్నట్టు దండం పెట్టేస్తున్నారు అందరూ. మాకు పథకాలు వద్దు, ఏమొద్దని తప్పుకోవాలన్నంత మెజార్టీతో ఉంది వార్డు. ఎక్కడికి వెళ్ళినా సమస్యలతో కూరుకుపోయి ఉంది. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వాలలో కూడా ఇంత దారుణం లేదు, ఈసారి అంత దారుణం అయిపోయింది. మళ్ళీ ఈ జీవితం కూడా లేకుండా చేద్దాం అనుకున్నారు, కానీ ఏమి రారు. రవీంద్ర గారు మంచి మెజారిటీతో వచ్చి నిజంగా చెప్పాలంటే అందరూ కూడా బాధలు తీరుస్తారని మేము అనుకుంటున్నాము. మన సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు, మన ఎంపీగా బాలశౌరి గారు ఇద్దరు మంచి మెజారిటీతో గెలిచి ప్రజలకు కొలువు రవీంద్ర గారు, మన బాలశౌరి గారు ఇద్దరు కూడా మన మచిలీపట్నానికి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు మంచి మెజారిటీతో గెలిపించుకుని. బాబు జగజీవన్ రామ్ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు నివాళులర్పించారు. జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మల్కాపట్నంలోని ఆయన విగ్రహానికి మల్కాపట్నం అభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ భానుమూర్తి సహకారంతో పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు, కళ్లజోళ్లను అందజేశారు. తదనంతరం అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండ్రపు సీనయ్య, అజయ్ కుమార్, మరియకుమార్, బసవ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. అందిన ఆణిముత్యం బాబు జగజీవన్ రామ్, గౌరవ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని 29 సంవత్సరాలు తన భుజస్కంధాల మీద మోస్తూ మరి రాజ్యాంగ పరిరక్షకుడు, రిజర్వేషన్ పరిరక్షకుడుగా పేరు పొందిన బాబు జగజ్జీవన్ రావు నిమ్న కులంలో పుట్టి ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటు దేశమైన భారతదేశానికి ఉప ప్రధానిగా ఉండటం సంతోషదాయకం. ఇది అంది దళితులందరికీ గర్వకారణం. మరి ఈరోజు భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి జగజ్జీవన్ రావుని గౌరవించాలని ఈ విగ్రహ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. ఈ భారతదేశము జగజ్జీవన్ రావు పుట్టినరోజుని సమతా దినోత్సవంగా జరపడం సంతోషదాయకం. మరి మేమందరం జగజ్జీవన్ రావు గారి ఆశయాల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధకులుగా 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గాంధీ గారంటే స్వతంత్రం, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగం. మరి జగజ్జీవన్ రావు గారు అంటే గాంధీ గారితో పాటు స్వతంత్రంలో పాల్గొన్న మహనీయుడు, రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారికి అండదండలుగా ఉన్నటువంటి మహానాయకుడు. రాజ్యాంగం అమలైన తర్వాత అంబేద్కర్ గారు 6 సంవత్సరాలకే చనిపోవడం జరిగింది. అయితే ఈ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఆనాడు పార్లమెంట్లో అత్యధిక శాతం రద్దు చేయడానికే కుట్రలు చేసేటటువంటి టైంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు రిజర్వేషన్లు కాపాడుకుంటమే కాకుండా రిజర్వేషన్లని దళితులు, అట్టడున్నటువంటి సామాన్యులు అందరూ కూడా ఉండే అంతకాలం కూడా ఈ రిజర్వేషన్ కొనసాగాలని పోరాడినటువంటి ఏకైక అంబేద్కర్ వాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. జగజ్జీవన్ రావు గారి యొక్క చరిత్ర శ్రీ మందకృష్ణ మాదిగ గారు 94 ముందు ఒక చరిత్రగా పరిగణలో ఉంటే ఆయన యొక్క చరిత్రని 94 ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ జగజ్జీవన్ రావు గారు. జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి, అంటే హరిత విప్లవానికి నాంది పలికినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. అట్లాగే సమతావాదిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. ఈయన బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి హక్కులు పొందుపరిస్తే ఆ హక్కులన్నీ కూడా భారతదేశంలో ఉన్న పీడిత తాడిత ప్రజలందరికీ కూడా అవి సమానంగా అందే విధంగా కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. ఇప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్ళి వారి యొక్క ఆశయాల కృషి ఫలితంగానే దళిత జాతి ఈరోజు కొంత అభివృద్ధి చెందిందంటే ఆయన యొక్క పుణ్యమే. ఎప్పటికీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలు కూడా మంచిగా. బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతి సందర్భంగా మల్కాపట్నంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మరియు వైసీపీ పార్టీ మచిలీపట్నం అభ్యర్థి పేర్నికిట్టు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా జగజ్జీవన్ రామ్ అనేక సేవలు అందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయనను దేశ ప్రధాని కాకుండా అప్పట్లో కొంతమంది అడ్డుకున్నారని, కానీ ఆయన ప్రజల మనసులో చిరంజీవిగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిలార్దాదా, బేతపూడి రవి, జక్కుల ఆనందబాబు, చిటికిన నాగేశ్వరరావు, బందెల థామస్, గొడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయనకి పెద్దలందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల ఉన్న విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు ఆయన చరిత్ర గురించి చదివితే ఈరోజు ఎంతోమంది యువకులు ఆయన ఫోటో పెట్టుకుని వాల్ పేపర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, బ్యానర్ చేయించి ర్యాలీలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఈరోజు మనలో లేకపోయినా కూడా, ఈ తరం ఆయన చూడకపోయినా కూడా ఆయన అంశ ఇంకా వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఈరోజు ముందుకెళ్తున్నారంటే ఆయన రాజకీయంగా ప్రతి పదవికి ఇవన్నీ తెచ్చిన ఆయన. మామూలుగా పదవులు వస్తున్నాయంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు పదవి ఎప్పుడు వస్తుందా అని చూస్తారు, కానీ పదవి ఆయన ఎప్పుడు స్వీకారం చేస్తాడా అని చూసిన గొప్ప నాయకుడు, గొప్ప మనిషి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి వ్యక్తిని చాలామంది యువత ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయనలాగా మంచి చదువులు చదువుకోవాలని, ఆయనలాగా వెనకబడిన కులాల్లో పుట్టినా కూడా మనకేం ఇబ్బంది లేదు, ఒక పెద్ద ఆయన చదివి ఆ రోజుల్లోనే చదివాడంటే ఈరోజు మనం ఎందుకు చదవలేమని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని దేశాలు దాటి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి ముందరికి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి తెలియని యువత ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందరికి వెళ్ళాలని అందరికీ తెలియజేసుకుంటూ జయంతి సందర్భంగా
దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గొప్ప పరిపాలనాధ్యక్షుడు, స్వతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి, పాలనాధ్యక్షుడు జగజ్జీవన్ రావు గారి గురించి చెప్పాలంటే భారతదేశ చరిత్రలో జగజ్జీవన్ రావు గారు లాంటి పాలనాధ్యక్షుడు మనం ఎక్కడ ఇచ్చినా కనపడ్డాం. ఆయన ఆర్థిక శాఖ మంత్రి అవని, రక్షణ శాఖ మంత్రి అవని, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అవని, రైల్వే మినిస్టర్ అవని, అన్నిట్లో కూడా కొత్త పరిపాలనా విధానాన్ని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. బంగ్లాదేశ్ యుద్ధంలో బంగ్లాదేశ్ యుద్ధంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఇందిరాగాంధీ గారి ఆదేశాల మేరకు ఢాకా వరకు ఆక్రమించుకున్న చరిత్ర. బాబు జగజ్జీవన్ రావు గారు జనతా ప్రభుత్వం కూలిపోయినప్పుడు మరి ఆయన్ని ప్రధానమంత్రి చేయాలనుకున్నప్పుడు అప్పుడే రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి హుటాహుటిన ఒక అంటరాని వాడు దేశానికి ప్రధానమంత్రి అవుతాడని రాత్రి పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు తీసుకొచ్చిన విధానం ఈ దేశంలో అంటరానితనానికి నిదర్శనం. జగజ్జీవన్ రావు గారు దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటు ఎన్నికైనటువంటి ఈరోజు గర్వించదగ్గ రోజు. 19వ డివిజన్లో ఈ విగ్రహానికి మరి చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. పాండే నాని గారి దగ్గరికి వచ్చి అడిగి అహోరాత్రులు శ్రమించి ఈ విగ్రహానికి మొట్టమొదటిగా కృషి చేసిన వ్యక్తి ఎవర్రా ఉన్నారంటే పాండే. అది మొట్టమొదటిగా మన అందరం గుర్తుంచుకోవాలి. అంటే పాండే అంటే ముద్దు పేరు, మళ్ళీ జిలిగిల్లి పాండే కూడా అంటారు. ఆయన పేరు రాంబాబు, మళ్ళీ ఇంకో పేరు ఉంది రమేష్ అని కూడా, ఆయనే బండారు. మరి ఇక్కడ చాలా వరకు కృషి చేసింది మాత్రం ఆయనే, నాకు తెలిసినంత వరకే మాత్రం చెప్తున్నాను. తర్వాత చాలామంది వచ్చి వెళ్ళారు. మరి అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు చెప్పాలంటే నేను ఒక మాట చెప్పగలను. ఆయన పార్లమెంటేరియన్గా మరి ఎన్నో సంవత్సరాలు సాధించి ఆయన చేయని శాఖ అంటూ లేదు. మరి ఆ రోజుల్లో రిజర్వేషన్ 3%, 4%, 5% అమలు పరిచేవాళ్ళు. పార్లమెంట్లో ఆయన అడుగుపెట్టిన దగ్గర నుండి మా రిజర్వేషన్ ముందు మాకు అమలుపరచండి, రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ మాకు అమలుపరచండి అని నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అదే రిజర్వేషన్ మీద 40 సంవత్సరాలు పైబడి పార్లమెంటరీగా ఆయన చేయగలిగాడంటే ఆ రిజర్వేషన్ ఉండబెట్టి, ఆ రిజర్వేషన్ గాడ్ ఫాదర్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసీపీ మచిలీపట్నం అభ్యర్థి పేర్నికిట్టు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ మరియు అంబేద్కర్ దేశానికి 2 కళ్ళ లాంటి వారని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందిస్తే దాని అమలుకు కృషి చేసిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని తెలియజేశారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవకుడని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలని కిట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిలార్దాదా, చిటికిన నాగేశ్వరరావు, బూరగ రామారావు, బేతపూడి రవి, జక్కుల ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. రావు గారి యొక్క 116వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్సు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు ఆ యొక్క సమక్షంలో కేక్ కట్ చేసి మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రావు గారు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వాళ్ళిద్దరు కూడా 2 కళ్ళు లాంటివి అన్నమాట దళిత జాతికి. మరి వాళ్ళు పెట్టినటువంటి సంస్కృతి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆనాడే కనీసం ఆయన 50 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిపాలన చేసినటువంటి అనుభవశాలి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన యొక్క బాటలో ఎందరో మహానుభావులు చాలామంది కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఆనాటి నుండి మరి ఈనాటి వరకు కూడా మరి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లటమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేసే పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబాసాహెబ్ గారు పెట్టినటువంటి ఏదైతే బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు పేర్నికిట్టు బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున జయంతి జరుపుకోవడం జరుగుతుంది. చాలా గొప్ప విశేషం ఏంటంటే 116 సంవత్సరాలు పుట్టికాడ ఈ రోజు కాడ ఇంకా ఆయన జన్మనిచ్చిన తల్లిని మనం మెచ్చుకోవాలి. ఎందుకనంటే బిడ్డలు పుడతా ఉంటారు, పోతూ ఉంటారు, అందరికాడ మరణం అనేది సహజమే.
కానీ చరిత్రలో అట్లా నిలిచిపోయే వాళ్ళు కొంతమందికి ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఈ రోజున ఓ ఫ్రీడమ్ ఫైటర్ కింద చక్కటి పరిపాలన అందించినటువంటి మళ్ళీ అట్లాగే అడ్మినిస్ట్రేషన్ రూపంలో కాడ రక్షణ శాఖానికి అడ్డంగులు కానీ లేకపోతే వివిధ అన్ని కాడ పదవుల కాడ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుల ఆధారంలో ఆయన చేసి మంచి ప్రజలకి కష్టకాలాల్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఆ టైంలో అక్కడ మీడియా కాదు కదా, సాఫ్ట్వేర్ లేకపోయినా సరే ఎన్నో భారతదేశం మొత్తం కరువు కాటకాల అప్పుల్లో కాడ సరైన ఫెర్టిలైజర్స్ లేని టైంలో కాడ గిడ్డంగులు సృష్టించి కరువు కాటకాల్లో ఎన్నో గిడ్డంగుల రూపంలో ప్రజలకి భారతదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు వాటిని ఒక ధాన్యాగారాలను ఏర్పాటు చేసి వాటిని అందరికాడ సమానత్వంగా దేశం మొత్తం వచ్చేటట్టుగా చేసి ఈ రోజున ఒక నిమ్మజాతులకు 2 కళ్ళు అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ బాబు జగజ్జీవన్ రావు గారు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఆయన 116వ జయంతి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా పేర్ని కిట్టు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దాదాపు 48 సంవత్సరాలు పార్లమెంటులో ఓటమెరగని మహనీయుడు. తను మిలిటరీ శాఖలో తన మన దేశం తరపున కూడా ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. స్వతంత్ర ఉద్యమంలో కానీ తన ఫ్రీడమ్ ఫైటర్ కూడా. అలాంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఆశయాలు మనం నెరవేర్చి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. రక్తదానంపై అపోహలు పోగొట్టేందుకు చైతన్య కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఐక్యం ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆకూరి శ్వేత తెలిపారు. ఐక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన కృష్ణా యూనివర్సిటీలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆకూరి శ్వేత తెలిపారు. నగరంలోని పరాసుపేటలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు సంస్థాపరంగా చైతన్య కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులు నీలంపాటి ఫణి, కె సీత, సంజయ్, ఫణి, రోహిత్, ఆకూరి లక్ష్మీదేవి, సుజాత, రూప తదితరులు పాల్గొన్నారు. ఐక్యం ఫౌండేషన్ మెంబర్స్ అయినటువంటి కంటెపూడి కిరణ్ గారు 2021 సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. కంటెపూడి కిరణ్ గారు 2021లో ఈ ఐక్యం ఫౌండేషన్ సంస్థను స్థాపించడం జరిగింది. అందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవా కార్యక్రమాలు. సేవ అంటే ఎటువంటి సేవ అంటే తిండి, బట్టలు, చదువుకు మాత్రం వారు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. కంటెపూడి కిరణ్ గారు తణుకులో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆయన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆకూరి శ్వేత గారు, మెంబర్ అయినటువంటి నీలకంఠ గారు, నేను సీతాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. 2021లో స్థాపించినటువంటి సంస్థలో ఒకసారి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అవార్డు కర్మవీర చక్ర అనే అవార్డు తీసుకోవడం జరిగింది. రేపు అనగా శనివారం 6వ తారీఖు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కృష్ణా యూనివర్సిటీలో మెగా బ్లడ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తాం జరుగుతుంది. మచిలీపట్నంలో ఉన్న యువత కానీ ఎవరన్నా బ్లడ్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి బ్లడ్ ఇస్తే మనం ఇచ్చే బ్లడ్, ఒక మనిషి ఇచ్చే బ్లడ్ 3 ప్రాణాలను కాపాడుతుంది. ఎంతోమంది బ్లడ్ లేక గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలకి వీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఐక్యం ఫౌండేషన్ ఇప్పటికి 300 కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.